వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో తమ బిజినెస్ సగానికి సగం పడిపోయిందని చెబుతున్నారు స్టడీ అబ్రాడ్ కన్సల్టెన్సీస్ నిర్వాహకులు. ప్రస్తుతం నాతో పాటు అబ్రాడ్ కన్సల్టెన్సీ నిర్వాహకులు రామ్ మెట్టు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. మీరు స్టడీ వీసాస్ ప్రాసెస్ చేస్తూ ఉంటారు కదా, చాలా మంది స్టూడెంట్స్ మీ దగ్గర వస్తూ ఉంటారు. చాలా ఏళ్లుగా మీరు కన్సల్టెన్సీ నడుపుతున్నారు. అయితే గతంలో మీ బిజినెస్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఈ 1 monthలో సబ్స్టాన్షియల్ చేంజ్ కనిపించిందండి. బిఫోర్ దాట్ ఇట్ వాజ్ ఆల్ వెరీ డిఫరెంట్. అంటే వీఆర్ ఎట్ వెరీ కంఫర్టబుల్ స్టేజ్. కరెంట్లీ ఇప్పుడు చూసే కనుక మోర్ దెన్ 60-70% ఆఫ్ ది బిజినెస్ ఇస్ లాస్ట్ అండి. లైక్ ఓన్లీ 30%-40% అవుతుంది. దానికి మేజర్ రీజన్ ఏంటంటే ఈ ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఆయన పెట్టిన రెస్ట్రిక్షన్స్ కావచ్చు, దానివల్ల మోస్ట్లీ మనకి బిజినెస్ తగ్గిపోయిందండి. తగ్గడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎర్లియర్ మన వాళ్ళు కొన్ని లూప్ హోల్స్, అంటే మన ఇండియన్స్ కానివ్వండి స్టూడెంట్స్ వెళ్ళేటప్పుడు కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. ఆ లూప్ హోల్స్ని బేస్ చేసుకొని వెళ్ళేవాళ్ళు. లైక్ అక్కడికి వెళ్ళిన తర్వాత యాక్చువల్గా రూల్ ప్రకారం ఏంటంటే వాళ్ళు విత్ ఇన్ క్యాంపస్ 20 hours per week లీగల్గా వర్క్ చేసుకోవచ్చు. బట్ మన వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే విత్ ఇన్ క్యాంపస్ జాబ్స్ లిమిటెడ్ ఉంటాయి కాబట్టి బయట పార్ట్ టైం జాబ్స్ అవి చేసుకునేవాళ్ళు. స్పెషలీ రెస్టారెంట్స్లో, సూపర్ మార్కెట్స్లో, ఇలాంటి ప్లేసెస్లో పార్ట్ టైం జాబ్స్ అవి చేసేవాళ్ళు. అండ్ 20 hours ఈజ్ రిస్ట్రిక్షన్ కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే 20 hours కంటే ఎక్కువ కూడా వర్క్ చేసి హ్యాండ్ క్యాష్ లాగా తీసుకునేవాళ్ళు. లైక్ అంతకంటే ఎక్కువ తీసుకుంటే తెలిసిపోద్ది కాబట్టి వాళ్ళ కాంపన్సేషన్ ఏదైతే ఉందో వాళ్ళు క్యాష్ రూపంలో తీసుకొని అలా మేనేజ్ చేసేవాళ్ళు. అలా మేనేజ్ చేసి ఏంటంటే వాళ్ళ యూనివర్సిటీ సెమిస్టర్ ఫీజులు కానివ్వండి, మొత్తం ఎడ్యుకేషన్ ఫీజు, వాళ్ళ లివింగ్ ఎక్స్పెన్సెస్, అవే కాకుండా కొన్నిసార్లు ఇండియాకి వాళ్ళ పేరెంట్స్కి కూడా ఎంతో కొంత పంపించి అంత స్కోప్ ఉండేది ఇంతకుముందు. కరెంట్లీ ఏంటంటే దాన్ని స్ట్రిక్ట్ చేశారు. సో ఇప్పుడు చాలామంది ఏంటంటే దీన్ని నెగిటివ్ లాగా చూస్తున్నారు. ఏంటంటే అలా ఎలా తీసేస్తాడు ఆయన అనేసి. అది తీసేయడం కాదండి, ఫస్ట్ నుంచి అలాగే ఉంది, అది రూల్. మనము ఆ లూప్ హోల్ని పట్టుకొని ఏంటంటే ఇల్లీగల్గా పార్ట్ టైమ్స్ అవి చేసుకుంటూ ఉన్నారు మన వాళ్ళు. సో ఇప్పుడు అది రిస్ట్రిక్ట్ అయిపోయి, ఆ స్ట్రిక్ట్ అయిపోయి ఇప్పుడు ఏంటంటే ఏం చేసినా కూడా విత్ ఇన్ క్యాంపస్ 20 hours per week లీగల్గా చేసుకోవచ్చు. అదొక్కటి మాత్రమే ఉంది. బయట వర్క్ చేయడానికి పర్మిషన్ అనేది లేకుండా బాగా స్ట్రిక్ట్ చేసేసారు. అలా చేసేటప్పటికి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ యూనివర్సిటీ ఫీజు వాళ్ళే కట్టుకోవాలి. సపోజ్ వాళ్ళకి రాలేదనుకోండి పార్ట్ టైం, బికాజ్ ఎలాగో లిమిటెడ్ ఉంటాయి. సో యూనివర్సిటీ ఫీజు కట్టుకోవాలి, లివింగ్ ఎక్స్పెన్సెస్ పెట్టుకోవాలి, తినాలి, ఇవన్నీ చేయాలి అంటే హ్యూజ్ కాస్ట్ అయిపోతుంది. అన్నీ ఇండియా నుంచి వీళ్ళ పేరెంట్స్ మాత్రమే పంపివ్వాలి అంటే ఆ క్యాపబిలిటీ ఉన్న స్టూడెంట్స్ మాత్రమే ఇప్పుడు వెళ్తున్నారండి. ఆ క్యాపబిలిటీ లేని వాళ్ళు ఐదర్ వేరే కంట్రీస్ వైపు అన్న వెళ్తున్నారు, లేదా కొంతవరకు వెయిట్ చేసి చూద్దాము సినారియో ఏమన్నా మారుతుందా, మళ్ళీ ఇంతకు ముందులాగా అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు. రామ్ గారు, ఈ చదువుకుంటూ పార్ట్ టైం జాబ్స్ చేయడం ఫారిన్లో అనే దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లీగల్గా వర్క్ చేయడంతో ప్రాబ్లం లేదండి. మీకు లీగల్గా వర్క్ చేసేది విత్ ఇన్ క్యాంపస్ ఉంటుంది. విత్ ఇన్ క్యాంపస్లో ఎలాంటి జాబ్స్ ఉంటాయంటే అసిస్టెంట్షిప్స్ అంటారు వాటిని. సో జనరల్గా ఏంటంటే ఒక ప్రొఫెసర్ కింద అసిస్టెంట్ లాగా వర్క్ చేయడము, అంటే పేపర్స్ కరెక్షన్కి కానివ్వండి, సో చిన్న వర్క్స్ అవి ఇస్తూ ఉంటారు వాళ్ళకి. అలాంటి వర్క్ రావాలి అని అంటే ఖచ్చితంగా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. సో కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్న వాళ్ళకి అసిస్టెంట్షిప్స్ కానివ్వండి విత్ ఇన్ క్యాంపస్లో జాబ్స్ కొట్టడం అనేది జరుగుతుంది. అండ్ వాళ్ళు అది చేసేస్తారు, పెద్ద వర్క్ కూడా ఏం కాదు అది. అలాంటి క్యాపబిలిటీ లేకున్నా కూడా లేదు నేను ఎలాగోలాగా వెళ్ళాలి, అక్కడ వెళ్ళి నేను కంప్లీట్ చేసుకోవాలి నా మాస్టర్స్ అనేసి అలా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే కమ్యూనికేషన్ అంతా అప్ టు మార్క్ ఉండదో వాళ్ళు ఏంటంటే బయట పార్ట్ టైమ్స్ అవి చేస్తూ ఉంటారు, విచ్ ఇస్ నాట్ లీగల్. సో అలా లీగల్ కానప్పుడు ఆబ్వియస్లీ యూ షుడ్ బి రెడీ. ఏంటంటే రేపు పొద్దున ఇలాంటిది ఏదైనా పరిణామాలు వచ్చినప్పుడు మనం ఫేస్ చేయడానికి ముందే రెడీ అయిపోవాలి. అంతేగాని ఎట్ ది నెక్ అంటే నేను ఇంత ఖర్చు పెట్టేలాను చాలా మటుకు ఇప్పుడు చూసాం మనము. కొందరు ఏంటంటే వాళ్ళ ప్రాపర్టీస్ అమ్ముకొని ఇవన్నీ అమ్ముకొని ఎలాగలాగా వెళ్ళాలి అనేసి యూఎస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళని వాపస్ పంపించేస్తారు. మనం చూసాం కదా, మనం వచ్చిన సెకండ్ ఫ్లైట్లో వచ్చిన ఒక ఫ్యామిలీ ఆల్మోస్ట్ ఒక 80 lakhs 90 lakhs వర్త్ ఆఫ్ ప్రాపర్టీని వాళ్ళు అమ్ముకొని వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ పట్టుబడి మళ్ళీ వెనక్కి వచ్చారు. ఇప్పుడు ఇప్పుడు బేసిక్గా ఎవరిది మిస్టేక్ అని అంటే వాళ్ళదే మిస్టేక్ అక్కడ. బికాస్ వాళ్ళు ఇల్లీగల్గా వెళ్దామని ట్రై చేశారు కాబట్టి వాళ్ళని వెనక్కి పంపించారు. చాలామంది ఏంటంటే ఆ సహానుభూతితోటి లేదంటే లేదు
ట్రంప్ చేసేది కరెక్ట్ కాదు అంటే యాక్చువల్ ఫ్యాక్ట్స్ తెలియక ఇలాంటివి అంటూ ఉంటారు. బట్ ఇన్ అ వే చెప్పాలి అని అంటే దిస్ ఇస్ ద రూల్ అండి. ఆ రూల్కి మీరు ఓకే నేను వెళ్ళి నేను క్యాంపస్లో నాకు జాబ్ వస్తుంది అనుకుంటే వెళ్ళొచ్చు. లేదు అని అంటే అనవసరంగా మీరు రిస్క్ చేస్తున్నట్టేనండి కరెంట్లీ. ఎడ్యుకేషన్ వీసా మీద వెళ్ళే ఈ F1 వీసా మీద వెళ్ళే వాళ్ళు చదువు కోసం వెళ్తూ ఉంటారు కదా, ఆ మాత్రం చదువు ఇక్కడ లేదా? సో చదువు కోసం వెళ్తారా అంటే ఇక్కడ మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అక్కడ చెప్పాలంటే కొంచెం బెటర్గా ఉంటుంది. ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని యూనివర్సిటీస్ కానివ్వండి, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అలా ఆ రేంజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తారు. కానీ సీట్స్ లిమిటెడ్ ఉండడం వల్ల ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువయ్యి నిజంగా నేను 99% రేంజ్లో ఉంటేనే నాకు అలాంటి ఇన్స్టిట్యూషన్స్లో నాకు అడ్మిషన్ వస్తుంది. బట్ అబ్రాడ్కి వెళ్తే ఏంటంటే మోస్ట్ ఇన్స్టిట్యూషన్స్ అవే స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ మనకేంటంటే ఆప్షన్ అంటే ఈజీగా అడ్మిషన్ వస్తుంది. దట్ ఈస్ వన్ రీజన్ ఎందుకు వెళ్తుంటారు అనేది. రెండో రీజన్ ఏంటంటే గ్లోబల్ ఎక్స్పోజర్ కోసం అండి. సో ఇప్పుడు నేను ఇండియాలోనే చదివాను అని అంటే కనుక అందరూ మన వాళ్ళే ఉంటారు, చుట్టూ మన థాట్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. అదే అలాంటి దేశాలకు వెళ్ళినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ గెట్ సమ్ ఇండిపెండెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలా మనం మనీ మేనేజ్మెంట్ చేసుకోవాలి, రీసోర్స్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ఇలాంటి చాలా లెసన్స్ మనం నేర్చుకుంటూ ఉంటాం వెన్ వీఆర్ అవే ఫ్రమ్ హోమ్. సో అది ఇంకొక బెనిఫిట్ ఏంటంటే క్రాస్ కల్చరల్ లెర్నింగ్ కానివ్వండి, లేకపోతే మన ఇండిపెండెన్స్ వచ్చి మనకుగా మనం నేర్చుకోవాల్సిన కొన్ని ఆస్పెక్ట్స్ నేర్చుకునే స్కోప్ అనేది ఉంటుంది వెన్ యూ గో అబ్రాడ్ అనమాట. సో ఈ రీజన్స్ వల్ల. ఇంకొకటి ఏంటంటే యుఎస్ ఇలాంటి దేశాలలో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ కంపెనీస్ విచ్ విల్ గివ్ యూ ఆపర్చునిటీ. అంటే ఏంటంటే వన్స్ స్టడీస్ అయిపోయిన తర్వాత అది ఇంటర్న్షిప్కి కానివ్వండి లేకపోతే జాబ్స్కి కానివ్వండి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి జనరల్గా స్టూడెంట్స్ అలా అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవడానికి దే షో సమ్ ఇంట్రెస్ట్ అనమాట. ట్రంప్ అధ్యక్షుడు కాకముందు ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే వీసాస్ కోసం వచ్చే స్టూడెంట్స్ మిమ్మల్ని ఎలాంటి డౌట్స్ అడుగుతూ ఉండేవాళ్ళు, ఇప్పుడేం అడుగుతున్నారు? సో ఇంతకు ముందు డౌట్స్ ఇవే అడిగేవాళ్ళండి. ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మేము మా అమౌంట్ మేము ఎర్న్ చేయగలుగుతామా, సపోజ్ ఫీజు ఉంది, మా ఫీజు మందం వరకు అన్నా మేము ఎర్న్ చేయగలుగుతామా, ఇక ఇండియాకి ఏమైనా పంపేయగలుగుతామా, ఇలాంటి క్వశ్చన్స్ అవి వచ్చాయి. ప్లస్ యూనివర్సిటీస్కి అంటే మోస్ట్లీ స్టూడెంట్స్ కూడా అలాగే ఉన్నారు. ఏంటంటే యూనివర్సిటీ గురించి మొత్తం అంతా అక్కడే ఉంటుంది, వాళ్ళ వెబ్సైట్లో ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో యూనివర్సిటీ గురించి క్వశ్చన్స్ చాలా తక్కువ ఉంటాయి. అక్కడ పార్ట్ టైం జాబ్స్ ఎక్కువ దొరుకుతాయా నాకు, అయితే పార్ట్ టైం జాబ్స్కి ఏమైనా ఇబ్బంది అవుతుందా, స్టే అకామిడేషన్ అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడిగేవాళ్ళు ఇంతకుముందు. కరెంట్లీ వాళ్ళు అడిగేది ఏంటంటే ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే కనుక నన్ను వెనక్కి పంపిస్తారా ఉంచుకుంటారా, ఫస్ట్ క్వశ్చన్ అది. నేను ఒకటే చెప్తానండి, మీ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉండి మీరు జెన్యూన్గా ఉండి మీరు చదువుకోవడానికి మాత్రమే వెళ్తున్నారంటే ఎవ్వరు కూడా మిమ్మల్ని వెనక్కి పంపించారు. దెర్ ఈజ్ అనదర్ థింగ్, పోర్ట్ ఆఫ్ ఎంట్రీ. ఇప్పుడు చాలామంది ఏంటంటే వీసా వచ్చిందంటే వెళ్ళిపోయాను అనుకుంటారు. కాదు, పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర కూడా క్వశ్చన్స్ అడుగుతారు స్టూడెంట్స్ని. సో పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర కూడా మీరు మీ జెన్యూనిటీని ప్రూవ్ చేసుకుంటే కనుక, లైక్ నేను జెన్యూన్గా చదువుకోవడానికి వెళ్తున్నాను, చదువుకొని వెనక్కి వస్తాను అనేది ప్రూవ్ చేసుకుంటే నోబడీ కెన్ స్టాప్ యూ ఫ్రమ్ గోయింగ్ టు యూఎస్ఏ అండి. ఇప్పుడు ట్రంప్ డెసిషన్స్ తర్వాత మళ్ళీ యుఎస్ వెళ్ళాలనుకునే స్టూడెంట్స్కి మీరు పేరెంట్స్కి కావచ్చు స్టూడెంట్స్కి ఏం చెప్తారు? ఫస్ట్లీ నేను ఏం చెప్తానంటే, ఇఫ్ మీరు వెళ్ళేది ప్యూర్లీ నాకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, నేను చదువుకోవడానికి వెళ్తున్నాను, చదువుకొని వెనక్కి వచ్చేస్తాను ఇండియాకి అంటే కనుక ఖచ్చితంగా వెళ్ళొచ్చండి. యూ డోంట్ హ్యావ్ టు థింక్ ట్వైస్. కానీ లేదు నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను సంపాదించుకోవాలి డబ్బులు, లేకపోతే నేను అక్కడే సెటిల్ అయిపోవాలనుకుంటున్నాను, మళ్ళీ ఇండియాకి వెనక్కి రాను అని అనుకుంటున్నారంటే కనుక నాట్ ది రైట్ టైం అండి. కొంచెం వెయిట్ చేయండి, సెటిల్ డౌన్ అయితే పొలిటికల్ సినారియో కొంచెం సెటిల్ డౌన్ అయిన తర్వాత అప్పుడు ఆలోచించవచ్చు. టైం లేదు అనుకుంటే అదర్ కంట్రీస్ యాజ్ అన్ ఆప్షన్ తీసుకోవచ్చు. మనకి వేరే కంట్రీస్ కూడా ఉన్నాయి విత్ ఈక్వల్, లైక్ జర్మనీ ఇలాంటి డిఫరెంట్ అదర్ కంట్రీస్ ఉన్నాయి మనకి. వాళ్ళు కూడా ఏంటంటే మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే దే కెన్ లుక్ అవుట్ ఫర్ ఆప్షన్స్ అనమాట. రామ్ గారు, చాలా మంది స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని మరీ వెళ్తూ ఉంటారు. అది కూడా 50-60 లక్షలు, వెనక ఈఎంఐ టెన్షన్ ఉంటుంది. ఇంకోవైపు చూస్తే ఇలా పార్ట్ టైం జాబ్స్ కూడా లేవు. వాళ్ళకి ఇంకేదైనా ఆల్టర్నేటివ్ సోర్స్ ఉందా? అంటే మెరిట్ స్కాలర్షిప్స్ లాంటివి ఏమైనా తీసుకునే ఛాన్స్ ఉంటుందా ఆ స్టూడెంట్స్? ఎస్ అండి, వాళ్ళకి స్కాలర్షిప్స్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. జనరల్గా స్కాలర్షిప్స్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళు కోర్స్ జాయిన్ అయినప్పుడే గ్రాంట్ అయిపోతూ ఉంటాయి. సమ్ టైమ్స్ ఏంటంటే డ్యూరింగ్ ది కోర్స్ వాళ్ళకి స్కాలర్షిప్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది బేస్డ్ ఆన్ ది మెరిట్. సో ఒకవేళ వాళ్ళ ఇంగ్లీష్ స్కోర్ బాగా ఉండి అట్ ద సేమ్ టైం వాళ్ళ అకాడమిక్స్లో పర్సంటేజ్ కూడా హై ఉంది అని అంటే అసలు అడ్మిషన్ ఇచ్చే టైంలోనే వాళ్ళ ఆఫర్ లెటర్లోనే మెన్షన్ చేసేస్తారండి, మీకు ఎంత పర్సెంట్ మీకు వచ్చేసింది అనేసి, స్కాలర్షిప్ లాగా వచ్చింది అనేసి. సో దాట్ వే ఏంటంటే టోటల్ ఖర్చు అనేది కొంతవరకు తగ్గుతుంది. బట్ ఇదంతా కూడా స్టడీస్ వరకే.
వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇవన్నీ అయితే ఇంకా కాన్స్టెంట్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏంటంటే దే కెన్ లుక్ అవుట్ ఫర్ ఆప్షన్స్. అంటే ఇన్ క్యాంపస్ ఉంటే వాళ్ళకి కొంచెం ఎక్కువ అమౌంట్ అవుతుంది, అలా కాకుండా క్యాంపస్ దగ్గరలో ఒక 4-5 కలిసి ఫ్లాట్ తీసుకొని ఉండడం అలాంటిది అన్నీ చేస్తే ఏంటంటే లివింగ్ ఎక్స్పెన్సెస్ క్యాన్ బి డ్రాప్డ్ అనమాట. సో దాట్ వే ఏంటంటే టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ మనము ఎక్స్పెన్సెస్ని తగ్గించుకుంటే వాళ్ళకు కూడా బర్డెన్ తగ్గుతుంది అండ్ వాళ్ళ లోన్స్ ఏవైతే ఉన్నాయో అది వాళ్ళు క్లియర్ చేసుకోవడానికి కొంచెం ఇంకా ఈజీగా ఉంటుంది. రామ్ గారు, ఇప్పుడు ట్రంప్ తీసుకున్న డెసిషన్స్తో మన ఇండియాలో కొన్ని బిజినెసెస్ మీద ఎఫెక్ట్ పడింది. ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్స్ ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తారు కదా, అక్కడికి వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. మీలాంటి కన్సల్టెన్సీస్ మీద ఆ ఎఫెక్ట్ పడింది. పైగా మీరు కమ్యూనికేషన్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ కూడా ఇస్తారు స్టూడెంట్స్కి ఫారిన్ వెళ్ళేటప్పుడు. ఆ బిజినెస్ మీద కూడా ఉంటుందా ఎఫెక్ట్? అంటే ఇంటర్లింక్డ్ బిజినెస్ కదా ఇదంతా. అన్నిటి మీద ఇంపాక్ట్ పడిందండి. బికాస్ ఇప్పుడు స్టూడెంట్స్ వెళ్ళడం తగ్గిపోయేసరికి ఏమైందంటే మన దగ్గర ట్రైనింగ్ కూడా అవుతుంది. లైక్ వీళ్ళు తీసుకోవాల్సిన ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ కొన్ని ఉంటాయి, లైక్ ఐఎల్స్ కానివ్వండి, పీటీఈ అనేసి, టోఫుల్ అనేసి, ఇలాంటి డిఫరెంట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ ఉంటాయి. దాని మీద మనం రెగ్యులర్గా స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తూ ఉంటాం. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తగ్గిపోయేసరికి ట్రైనింగ్ డ్రాప్ అయిపోయింది. అట్ ది సేమ్ టైం ఇంటర్లింక్ బిజినెస్ వచ్చేసి వీసా స్లాట్స్ బుకింగ్కి కూడా సపరేట్ ఏజెంట్స్ ఉంటారనమాట. సో వాళ్ళకి కూడా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ యాక్చువల్లీ లుక్ అవుట్ ఫర్ వీసా స్లాట్స్ వాళ్ళు కూడా తగ్గిపోయారు. సో అన్నీ ఇంపాక్ట్ పడ్డాయండి ఇన్ వే చెప్పాలంటే. సో ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్ లైక్ టైం కొంచెం సెటిల్ డౌన్ అయ్యి యూఎస్ కొంచెం సెటిల్ డౌన్ అయితే అన్ని బిజినెస్లో మళ్ళీ దిల్ కమ్ బ్యాక్ టు నార్మల్. అలాగే H1B వీసా విషయంలో కూడా కొన్ని చేంజెస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ట్రంప్. ముఖ్యంగా ఈ లాటరీ పికప్ అనే దాన్ని క్యాన్సిల్ చేసే ఆలోచనలో ఉన్నారు. మెరిట్ బేసిస్ మీద ఇవ్వాలి అని కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఇట్ ఈస్ అ వెరీ గుడ్ మూవ్ అండి చెప్పాలంటే. ఎందుకంటే నేను పర్సనల్గా చూసాను చాలామంది, సపోజ్ నేనే ఉన్నాను, ఐఎమ్ వెరీ టాలెంటెడ్, నాకు వెళ్ళాలి, నా దగ్గర స్కిల్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి, యూఎస్కి వెళ్ళి నేను వర్క్ చేద్దాం అనుకుంటున్నాను నేను. కానీ లాటరీలో నా ఫైల్ పిక్ అవ్వలేదు. సో నా ఫైల్ పిక్ అవ్వలేదు అంటే గాన్, ఇంకా నువ్వు ఎంత మెరిట్ ఉంది నీకు అంత సంబంధం లేదు, యూ కెనాట్ గో టు యూఎస్ఏ. అదే ఇంకొక పర్సన్ ఉన్నారు హూ ఇస్ నాట్ సో స్కిల్డ్, కానీ అతన్ని లాటరీలో పిక్ అయింది, సో విల్ బి ఏబుల్ టు గో టు యూఎస్ఏ అండ్ దెన్ వర్క్ ఓవర్ దేర్. ఇలా లాటరీ సిస్టంలో వచ్చేసరికి ఏమవుతుంది అంటే క్వాలిటీ పీపుల్ అక్కడికి వెళ్ళలేకపోతున్నారు. సో వాళ్ళకు కూడా ఏంటంటే ఇన్ అవే చెప్పాలంటే నార్మల్ క్వాలిఫికేషన్ ఉండి నార్మల్ వర్క్ స్కిల్స్ ఉన్న వాళ్ళు పిక్ అయిన వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉన్నారు, బట్ క్వాలిటీ పీపుల్ వెళ్ళలేకపోతున్నారు. సో ఇన్ అవే చెప్పాలంటే అటు ఇద్దరికీ నష్టమే చెప్పాలంటే, వాళ్ళకి నష్టమే మనకి నష్టమే. సో ఇప్పుడు ట్రంప్ తీసుకున్న డెసిషన్ వల్ల లైక్ ఈ లాటరీ సిస్టమ్ తీసేసి మెరిట్ బేస్ చేస్తాను అంటున్నారు, విచ్ ఈజ్ ఆల్రెడీ దేర్ ఫర్ ఆస్ట్రేలియా అండ్ కెనడా. ఆస్ట్రేలియా అండ్ కెనడాలో ఏంటంటే మెరిట్ బేసిస్ మీద ఉంటుందన్నమాట. మీకు వచ్చే టోటల్ పాయింట్స్ అంటే మీకున్న ప్రొఫైల్కి పాయింట్స్ అనేది ఎలకేట్ చేసి హైయెస్ట్ పాయింట్స్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రాసెస్ చేస్తారు, తర్వాత మెల్లమెల్లగా కిందికి వస్తూ ఉంటారు. పాయింట్స్ తగ్గుతున్న కొద్దీ ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి చూసుకుంటారు. యూఎస్ కూడా ఇప్పుడు కరెంట్లీ అదే మోడల్కి వచ్చేసింది. ఇన్ అవే చెప్పాలంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ డెసిషన్ అండి. దానివల్ల ఏంటంటే ఇలాంటి డిస్క్రిమినేషన్ అవ్వదు అండ్ ఎలిమెంట్ ఆఫ్ లక్ అనేది తీసేస్తే ఇట్ ఈస్ బెటర్ అనమాట ఇన్ దిస్ కేస్. బికాజ్ అదర్వైజ్ ఏంటంటే లక్ ఉంటే వెళ్ళిపోతున్నారు, మీ ఎంత స్కిల్ ఉన్నా లక్ లేదంటే పోలేకపోతున్నారు మీరు. మన యూత్ డాలర్ డ్రీమ్స్లో ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే కదా. అయితే ఇప్పుడు ట్రంప్ నిర్ణయాలతో ముఖ్యంగా ఇది F1 వీసా కావచ్చు, అలాగే H1B విషయంలో ఆయన కొంత స్ట్రిక్ట్ చేస్తునేసరికి కొంతమంది భయపడిపోతున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? భయపడుతున్నారు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లీగల్గా వెళ్ళారు అని అంటే అసలు భయమే అవసరం లేదు. మీరు ఖచ్చితంగా మీరు వెళ్ళింది లీగల్గా వెళ్ళారు, అక్కడ చేసేదంతా కూడా లీగల్గా చేస్తున్నారు అని అంటే యూ డోంట్ బీ స్కేర్డ్. అతను హీస్ నాట్ గోయింగ్ టు టచ్ ఎనీబడి. అతని ప్రాబ్లం వల్ల ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో, నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా, ఫ్రమ్ అక్రాస్, సో ఎక్కడెక్కడి నుంచి అయితే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారో ఆర్ అక్కడికి వెళ్ళి ఇల్లీగల్గా వర్క్ చేయడం కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఏంటంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ చెప్పాలంటే వైట్ వాష్ చేస్తున్నారు ఇప్పుడు బేసిక్గా యూఎస్ని, వేరేన్ ఇలాంటి అన్ని వాళ్ళు తొలగించేసి ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఫిల్టరేషన్ దట్ దే ఆర్ డూయింగ్ అనమాట. అలాగే జన్మతః వచ్చే బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది ఉంది కదా, దాన్ని కూడా క్యాన్సిల్ చేయడం మీద కూడా నడిచింది. అంటే ఇవాళ కొద్ది రోజులు కొన్ని కోర్ట్స్ స్టే ఇచ్చినా ఆ తర్వాత అయినా కానీ ట్రంప్ దీన్ని ఇంప్లిమెంట్ చేసే ఛాన్స్ ఉంది. దీని ఎఫెక్ట్ మన ఇండియన్స్ మీద ఎలా ఉండొచ్చు? డెఫినెట్గా అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే అక్కడికి వెళ్ళి కనేస్తే అయిపోతుంది అంటే, కొందరు ఏంటంటే ఇప్పుడు H1 ఇవన్నీ ఉన్నాయి, H1 టెన్యూర్ అయిపోయిన తర్వాత వెనక్కి వచ్చేసేయాలి. కానీ ఈ టెన్యూర్లో వాళ్ళు అక్కడ కనుక ఎవరినన్నా కనుంటే కనుక వాళ్ళ పిల్లలకి బర్త్ రైట్ వీసా వచ్చేస్తుంది కదా. సో అలా బర్త్ రైట్ వీసా వస్తే అట్లీస్ట్ సెక్యూర్ ఉంటుంది, ఫ్యూచర్లో అందరూ మొత్తం ఫ్యామిలీ సెక్యూర్ అవుతుంది అనే థాట్లో ఇంతకుముందు ఉండేవాళ్ళు. కరెంట్లీ ఏంటంటే అది స్టేలో ఉంది. అయితే స్టేలో ఉన్నప్పటికీ కూడా
కరెంట్లీ అక్కడ పుట్టిన మన ఇండియన్స్కి వాళ్ళు ఇంకా ఇవ్వట్లేదండి. అంటే వాళ్ళు ప్రాసెస్ చేయట్లేదు, ఈ బర్త్ రైట్ అనేది ఇవ్వట్లేదు. ఎందుకనంటే అది క్యాన్సిల్ అయిందా లేదో ఏం తెలీదు, ప్రస్తుతానికి స్టేలో ఉంది, డిసిషన్ ఎటు వెళ్తుందో తెలీదు. కాబట్టి ఈ హాస్పిటల్స్ నుంచి లేదా ఎవరైతే కన్సర్న్ అథారిటీస్ ఉన్నారో ఈ కరెంట్లీ ఇప్పుడు పుట్టే పిల్లలకి, ఇండియన్స్కి ఆర్ నాన్ నేటివ్ అమెరికన్స్కి పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి బర్త్ రైట్ వీసా అనేది ఇప్పుడు కరెక్ట్గా ఇవ్వట్లేదండి. వాళ్ళు ఇప్పటికే చాలా మంది ఇండియన్స్ యుఎస్ వెళ్ళి చదువుకుంటున్నారు. ఇప్పుడు పార్ట్ టైం జాబ్స్ కూడా ఎక్కడికక్కడ కట్ చేసేశారు. ఇక్కడ చూస్తేనేమో పేరెంట్స్ నెలకి లక్షల్లో పంపించాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అక్కడ ఉండలేక ఇటు రాలేక అన్నట్టుగా ఉంది. అయితే మీరు ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్, లైఫ్ కోచ్, మీరు వాళ్ళకి ఏం చెప్తారు? ఒకటేంటంటే నిజంగా ఇబ్బందిగా ఉంది, ఉండలేకపోతున్నాను అంటే వచ్చేస్తే నామోషి, లేకపోతే ఎవరినేమన్నా అంటారేమో, నలుగురు నాలుగు మాటలు అంటారేమో అనేసి, అంటే చదువును కూడా మధ్యలో వదిలేసి రాలేరు కదా, అది కూడా ఇంపార్టెంట్ వాళ్ళకి. అది వాళ్ళ క్యాపబిలిటీస్ వాళ్ళు చూసుకోవాలండి. అంటే కొందరు ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను పార్ట్ టైమ్స్ చేసుకుంటూ నా ఫీజులు నేను కట్టుకుంటాను, అదర్వైజ్ నాకు ఆ స్తోమత లేదు అని వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు లేదు ఇక్కడి నుంచే పంపించాలంటే ఇక్కడ లక్షల్లో అప్పులు చేయాల్సి వస్తుంది. ఇంత అప్పు చేసిన తర్వాత పోనీ అక్కడ సెక్యూరిటీ ఉంది, అలాగే అక్కడ జాబ్ గ్యారంటీడ్ ఉందా అంటే ఇట్ ఈస్ స్టిల్ నాట్ గ్యారంటీడ్. సో మీరు రిస్క్ తీసుకునే స్టేజ్లో ఉన్నారు, పర్వాలేదు నాకు జాబ్ అక్కడ రాకపోయినా నా స్టడీస్ నేను కంప్లీట్ చేసుకోగలుగుతాను అని అంటే యూ కెన్ డూ దాట్. లేదు నా ఫ్యామిలీ ఆ స్టేజ్లో లేదు, నేను ఏదో ఒకటి చేసి ఐ మీన్ వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళకి అది బర్డెన్ అవుతుంది అనుకుంటే కనుక బెటర్ కమ్ బ్యాక్, దట్స్ ఓకే. ఒక 1 సెమిస్టర్ ఫీజో 2 సెమిస్టర్స్ ఫీజో పోయినాయి, టైం పోయింది, దట్స్ ఓకే. ఫర్దర్ డ్యామేజ్ కాకుండా అట్లీస్ట్ యూ కెన్ స్టాప్ యువర్ సెల్ఫ్ కదా అనేసి అంతే. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్స్ అండి.